తెలంగాణలో బలం పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందట. త్వరలో రాబోయే మండలి ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుందట. తమకు పట్టున్న జిల్లాల్లోనే ఈ ఎన్నికలు జరుగుతుండడంతో నాయకులు కూడా టికెట్ల కోసం పోటీ పడుతున్నారట. తెలంగాణలో బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరిగింది. దేశవ్యాప్తంగా ఒకవైపు బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నా తెలంగాణలో మాత్రం పార్టీ పుంజుకోవడం అధిష్టానాన్ని సైతం ఆశ్చర్యపోయేలా చేసిందట. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కాస్త బీజేపీకి కొన్ని ప్రాంతాల్లో అనుకూలంగా మారుతోందట. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఉన్న ఊపును మండలి ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేయాలని బీజేపీ భావిస్తుందట. తెలంగాణ శాసన మండలిలో ప్రస్తుతం బీజేపీకి ఒకే ఒక సభ్యుడు ఉన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డి గెలిచారు. ఆయన తప్ప బీజేపీకి మండలిలో వేరే ప్రతినిధులు ఎవరూ లేరు. అందుకే మండలిలో సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కన్నేసిందట బీజేపీ. త్వరలో రాష్ట్రంలోని 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ శాసన మండలి నియోజకవర్గాల్లోనూ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ మూడింటిని కూడా కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేసిందట. రాష్ట్రంలో ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ ముమ్మరంగా చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యటించిన నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాన్ని, కార్యకర్తలను దిశానిర్దేశం చేశారట. ఇప్పటి నుంచే టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను బీజేపీ వైపు మొగ్గు చూపేలా పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారట. ఓటర్ల నమోదుకు అవసరమైన దరఖాస్తులను పార్టీ పరంగా ముద్రించి ఉంచామని, వాటిని తీసుకుని క్షేత్రస్థాయిలో నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారట. ఇప్పటికే భారీ సంఖ్యలో దరఖాస్తులను ఆయా నియోజకవర్గాల పరిధిలోని జిల్లాలకు చేరవేశారట. రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా ఇందులో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో బీజేపీకి బలం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్ లోనూ బీజేపీకి ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లోనే విజయం లభించింది. బీజేపీ పట్ల ఆ 4 జిల్లాల ఓటర్లు సానుకూలంగానే ఉన్నారు. అందుకే తప్పకుండా ఈ జిల్లాల పరిధిలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోనే బీజేపీకి అత్యధికంగా సీట్లు లభించాయి. సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఎన్నికలు జరగనున్న 3 అసెంబ్లీ స్థానాల్లో 2 బీజేపీ అభ్యర్థులు గెలిచిన జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. అందుకే ఈ 2 నియోజకవర్గాల్లో తప్పకుండా కాషాయం జెండా ఎగురవేయాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలగా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. బీఆర్ఎస్ పట్ల కూడా ప్రజలకు ఇంకా నమ్మకం కలగడం లేదని, అందుకే ఈ అవకాశాన్ని బీజేపీ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ద్వారా కార్యకర్తల్లో కూడా మరోసారి ఉత్సాహం పెరుగుతుందని, 2028 ఎన్నికలకు మంచి బూస్టింగ్ లా ఉంటుందని సీనియర్లు భావిస్తున్నారట. ఇప్పటికే టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. పార్టీ పరంగా ఒక ఇన్ఛార్జ్ ని కూడా నియమించి పగడ్బందీగా బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందట. గత ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం అభ్యర్థిగా సుగుణాకరరావు, టీచర్స్ నియోజకవర్గం అభ్యర్థిగా మోహన్ రెడ్డి పోటీ చేశారు. గత వారం కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎన్ రామచంద్రరావు, చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్గ్యాల ప్రవీణ్ వంటి ముఖ్య నేతలు నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారట. త్వరలో జరగనున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా ఎలాంటి సన్నాహాలు జరుగుతున్నాయనే విషయంపై ఆరా తీశారట. క్షేత్రస్థాయిలో సభ్యత్వ నమోదు ఎలా జరుగుతుంది, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తున్నారనే విషయాలు అడిగి తెలుసుకున్నారట. 3 స్థానాలు కూడా బీజేపీ ఖాతాలోనే పడాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని నాయకులు చర్చించారట. ఇప్పటికే బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ 2024 నిర్వహిస్తున్నారు.
దీన్ని మరింత వేగంగా నిర్వహించాలని నాయకులకు సూచించారట. ఏదో సంఖ్య కోసం సభ్యులను చేర్చవద్దని, పార్టీ పట్ల అభిమానం ఉండి జెండాలు మోయడానికి కూడా రెడీగా ఉండే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారట. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఈ సభ్యత్వ నమోదును మరింత విస్తృతంగా చేపట్టాలని, అక్కడి ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం సూచించిందట. ప్రతి ఎమ్మెల్యే ఈ సభ్యత్వ నమోదు విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని, ఎలాంటి సాకులు చెప్పవద్దని ఆదేశించారట. ఇప్పుడు సభ్యత్వ నమోదు, ఓటర్ నమోదు సరిగ్గా చేస్తేనే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పారట. ఏదేమైనా బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మరి ఓటర్లు ఈ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపిస్తారా, లేదంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ఒకరికి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.